చంద్రుడిని మనం చూస్తున్న ఒకవైపే కాదు, కనిపించని రెండో వైపు కూడా ఉంటుంది. దీనినే ద డార్క్ సైడ్ మూన్ అని అంటారు. భూమి గురుత్వాకర్షణ కారణంగా ఎప్పుడు చంద్రుడు మన వైపు ఒకే భాగాన్ని చూపుతుంది. కానీ ఎవరికి కనిపించని ఆ రెండో వైపు అసలు ఏముంది? 1958లో సోవియట్ యూనియన్ లోమా 3 అనే ఉపగ్రహాన్ని పంపించిందట. మొదటిసారి మనకు కనిపించని ఆ రెండో భాగంలో ఉన్న వైపు కూడా ఫొటోస్ ను తీసింది. ఆ ఫొటోస్ లో కొన్ని రహస్య నిర్మాణాలు కనిపించాయి. ఆ ఫొటోస్ ను బయటికి రాగానే చంద్రుడి ఆ రెండో వైపు ఏలియన్లు ఉన్నాయి అనే ప్రశ్నల వర్షం కురిసిందట. అలాగే 1968లో అపోలో 8 మిషన్ చంద్రుని చుట్టూ తిరిగినప్పుడు వ్యోమగాములు అక్కడ కొన్ని వింత డిజైన్లు ఉన్నట్లు తెలిపారు. నాసా చేసిన రహస్య ప్రాజెక్టులో కూడా కొన్ని కథనాల ప్రకారం నాసా చంద్రుడి ఆ రెండవ వైపు జరిగిన సంఘటనలను రహస్యంగా ఉంచిందని నమ్ముతున్నారు. అయితే అపోలో ల్యాండింగ్ సమయంలో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ కూడా ఇక్కడ ఎవరో ఉన్నారని అన్నట్లు రేడియోలో చెప్పారని అంటున్నారు. అలాగే ఇటీవల చైనా పంపిన చాంగ్-4 రోవర్ చంద్రుని చీకటి వైపున ప్రయోగాలు నిర్వహించాయట. అక్కడ విచిత్రమైన గాజు లాంటి పదార్థం, కొండాకారపు నిర్మాణాలు కనుగొన్నారని తెలిపారు. ఇంతకీ చంద్రుని ఆ చీకటి వైపున నిజంగా ఏదైనా రహస్యం ఉందా? అక్కడ నిజంగా ఏలియన్ స్టేషన్ ఉందా, లేక కేవలం భ్రమనేనా అనేది ఇంకా తెలియడం లేదు. మరి మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్ రూపంలో తెలపండి. అలాగే ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.